ఈ రోజు శనివారం రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం అవుతుంది. తమ సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ పై 57 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సన్ రైజర్స్ జోష్ మీద ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు ఆడిన 5 మ్యాచ్ల్లో 2 విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా చేపాక్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై సాధించిన అద్భుత విజయంతో మరింత ఉత్సాహంగా ఉంది. దీంతో చెరో 2 విజయాలతో పటిష్ట స్థితిలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు గెలిచిన మ్యాచ్ లో గెలిచిన జట్టు ముందడుగు వేయనుంది. ఇది ఇలా ఉంటే రాబోయే రోజుల్లో అన్ని సన్ రైజర్స్ వే. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ యూనిట్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది. ఈ సీజన్ ఆరంభంలో బౌలింగ్ యూనిట్ సరిగ్గా లేనందున వరుస ఓటములు ఎదుర్కొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మధ్య బౌలింగ్ లో కుదుట పడుతుంది. ముఖ్యంగా గత మ్యాచ్ లో ప్రఫుల్ హింగే, షాకిబ్ హుసేన్ డెబ్యూ మ్యాచ్ లోనే అదరగొట్టారు. ఇద్దరు చెరో 4 వికెట్లు తీసి ప్రత్యర్థి రాజస్థాన్ ను ఎలా వణికించిందో చూశాం. ఇదే క్రమంలో బౌలింగ్ యూనిట్ సన్ రైజర్స్ కు మరింత బలంగా మారనుంది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఇప్పటికే జట్టులో చేరిన ఈ రోజు జరిగే మ్యాచ్ కు మాత్రం అందుబాటులో లేడు. తర్వాత మ్యాచ్ నుంచి జట్టులో ఉంటాడు. ఇకపోతే మరో డేంజర్ బౌలర్ సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి వచ్చేశాడు. సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం గెరాల్డ్ కోయెట్ కు ఊహించని విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఆఫర్ తగిలింది. ఎస్ఆర్హెచ్ బౌలర్ డేవిడ్ పెన్ గాయంతో వైదొలిగిన విషయం తెలిసిందే. అతని స్థానంలో కోయెట్ ని జట్టులోకి తీసుకుంది. గతంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ ఆడిన కోయెట్ ఈ సీజన్ వేలంలో ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. అయితే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ పెన్ స్థానంలో తీసుకుంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ యూనిట్ బలంగా మారనుంది. ఇప్పటికే ప్రఫుల్ హింగే, షాకిబ్ హుసేన్ కు తోడు ప్యాట్ కమిన్స్, గెరాల్డ్ కోయెట్ ప్లేయింగ్ 11 లో ఉంటే మాత్రం ప్రత్యర్థి బ్యాట్స్మెన్లకు వణికే. రాబోయే మ్యాచ్ లో ఈ నలుగురు ప్లేయింగ్ 11 లో ఉంటే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ కి కాదు ఫైనల్ కి వెళ్లినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. దాంతో ఈ బౌలర్లంతా తోడైతే ఇక సన్ రైజర్స్ ఆపడం కష్టమే.